హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. మనం ఇలా దారాలు అయితే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవడానికి పెట్టుకొనే ఉంటాము ప్రతి ఒక్కరు కూడా. ఇవి ఇలా విడిపోయి ఎంత చిక్కుపడిపోతూ ఉంటాయి కదా. దారం మొత్తం ఇలా విడిపోయి వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇదండి, ఇట్లా స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి. వేస్ట్ ఏదైనా ఇంట్లో వాడనివి ఏవైనా ఉంటే వాటిని అయితే తీసేసుకోండి. ఇలా తీసుకొని ఇలా థ్రెడ్ అంతా ఇలా నీట్గా చుట్టుకొని ఇలా ఎండింగ్లో అయితే ఇలా స్టిక్కర్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి దారం తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసేటప్పుడు అలాగే చూడండి, ఇలా కనుక చేసుకున్నట్లయితే మనకు దారాలు అనేది నీట్గా ఉంటాయండి. టైలర్లకు కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు. మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2 అండి. ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మనం కొంటూ ఉంటామండి. ఇవి వాడిన కొద్ది రోజులకి ఇలా కలర్ అయితే షేడ్ అయిపోతూ ఉంటాయి కదా. వీటిల్ని పడేయకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి. ఇలా నేనైతే ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. ఇలా మనం ఏదైనా వండిన పాత్రలు ఉంటాయి కదండి, వేడివేడివి, వీటిని దీని మీద ఇలా పెట్టేసుకోవచ్చండి. గాజుల్ని ఇలా కూడా వాడుకోవచ్చు. నచ్చితే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 3 అండి. ఇలా పప్పీ క్లిప్స్ అయితే పేరు లేనివి ఉంటాయి కదండి, అవి పడేయకుండా ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి. ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇలా ఏదైనా మనం గ్రాసరీస్ తెచ్చింటాం కదండి, అవి కొద్దిగా వేసుకొని ఇంకా మిగిలినది ఉంటుంది కదండి, దానికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి ఇలా ఈ పప్పీ క్లిప్ అయితే వేసి పెట్టేసినట్లయితే మనకు నీట్గా ఉంటుందండి. గాలి కూడా పోదు. అలాగే ఇలా పప్పులు కూడా ఫ్రెష్గా ఉంటాయి. కావాలంటే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 4 అండి. మనకి ఇప్పుడు వర్షాకాలం కదండి, అగ్గి పుల్లలు అయితే మనము ఎంత గీచినా కూడా ఇలా వెలుగవు కదండి, మెత్తబడిపోయి ఉంటాయి. అందుకని ఇలా చేసి చూడండి. కాస్త పౌడర్ అయితే తీసుకున్నానండి, ఫేస్కి వాడేది. దానికి కాస్త పౌడర్ అయితే ఇలా తీసుకొని కాస్త ఇలా అప్లై చేయాలండి. ఇలా అగ్గిపెట్టెకి అలాగే అగ్గి పుల్లకు కూడా ఇలా అప్లై చేస్తే తడి మొత్తం పీల్చేస్తుందండి. అప్పుడు బాగా వెలుగుతుంది. ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 5 అండి. మనం ఇలా కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి అది తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనకు ఇంట్లో ఇలా ఏదైనా లిప్ బామ్ ఉంటుంది కదండి, దాన్ని కాస్త ఇలా తీసుకొని మనం ఇలా అప్లై చేసి గనక కుంకుమ పెట్టుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది. అలాగే మనము వాష్ చేసేదాకా అలానే ఉంటుందండి, పోదు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఈ టిప్ నచ్చుతుంది. టిప్ నెంబర్ 6 అండి. మనము ఇలా చాపింగ్ బోర్డ్ అయితే డైలీ యూస్ చేస్తూ ఉంటాం కదండి, వారంలో 2 రోజులైనా ఇలా వాష్ చేయండి. ముందుగా వంట సోడా వేసానండి, అలాగే కాస్త ఉప్పు వేస్తున్నాను, అలాగే సబ్బు తీసుకున్నానండి పాత్రలు తోమేది. మీకు ఏమైనా లిక్విడ్ ఉంటే మీ దగ్గర లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర సబ్బు ఉంది కాబట్టి సబ్బుతో వాష్ చేస్తూ ఉన్నాను నేను. ఇలా బాగా రుద్దుకోవాలండి. బాగా రుద్ది కడిగినట్లయితే మనకు నీట్గా ఉంటుందండి. వారంలో 2 రోజులైనా ఇలా వాష్ చేసుకోవాలండి. చూసారు కదా, కడిగాను నేను. ఇలా బ్లాక్ అవుతుంది కదండి, అలా కాకుండా ఉండాలంటే మనము వారానికి 2 సార్లు ఎండలో అయితే పెట్టాలండి. టిప్ నెంబర్ 7 అండి. ఇలా మనము ఆనియన్స్ కట్ చేసి పొట్టు మొత్తం పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే కాస్త వాష్ చేసుకోవాలండి. ఇలా అది బ్లాక్గా ఉంటుంది కదా, అది పోవాలని ఇలా ఒకసారి ఇలా వాటర్లో కడుక్కుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కడిగితే చాలండి, ఆ నలుపు మొత్తం పోతుంది. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. దాంట్లోకి ఒక 4-5 లవంగాలు వేసుకుంటున్నానండి. అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్న ఆనియన్ పొట్టు కూడా వేసేస్తున్నాను. దీన్ని బాగా ఇలా ఉడికించుకోవాలండి. కాస్త కలర్ చేంజ్ అవుతుంది చూడండి, అంత దాకా ఉడికించుకొని అది మొత్తం వడగట్టుకోవాలి. ఇది వడగట్టాక ఇది కాస్త చల్లారాలండి. మొత్తం ఇలా వడగట్టేసుకుంటే
కాస్త చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మీ దగ్గర ఏమైనా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి వేసుకోండి. లేదంటే ఇలా కాటన్ తీసుకొని హెయిర్కి అయితే అప్లై చేయాలండి. డాండ్రఫ్ ఉంటుంది కదండి, ఇంట్లో ఒకరికమైన డాండ్రఫ్ వచ్చింది అంటే మొత్తం ఫ్యామిలీలో అందరికీ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే దీన్ని వారానికి ఒకసారైనా ఇలా హెయిర్కి అప్లై చేసి స్నానం చేసుకోవాలండి. అప్పుడు డాండ్రఫ్ అనేది వెళ్ళిపోతుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 8 అండి. మనం ఇలా వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటాము. ఈసారి ఇలా చేసి చూడండి, ఎన్ని కేజీలు వెల్లుల్లి అయినా కూడా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా కాస్త చాకుతో ఇలా ఘాటు పెట్టినట్లయితే మనకు వెల్లుల్లి అనేది ఈజీగా పొట్టు తీసేయచ్చు. చూడండి, ఇలా మనకు గోర్లు కూడా నొప్పి పెట్టవండి. ఎంత వెల్లుల్లి అయినా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.